అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి అతి పరిశుద్ధమైనటువంటి నామములో అందరికీ సమాధానం కలుగునుగాక. ఈ యొక్క లెంట్ దినములలో మనము ఉన్నాం కాబట్టి ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు శిలువ మ్రానులో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాటను మనం ధ్యానించాం. రెండవ మాటను కూడా నేటి దినమున మనము ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. అందుకు దేవుని యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కాబట్టి లేఖనము శిలువపై దొంగ పలికినటువంటి యొక్క రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. యెహోవా మెస్సీయ వారు ఆ దొంగను గూర్చి పలికినటువంటి ఒక రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా. ఒక వాగ్దానం ఇచ్చారు దేవుడు. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు ఆ యొక్క శిలువ మ్రానులో అంత వేదనను, బాధను ఆయన భరిస్తూ ఉన్నా కూడా ఆ దొంగను చూసి ఆ దొంగకు ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు పలికినటువంటి ఆ యొక్క మాటలో దాగి ఉన్నటువంటి ఒక ఆత్మీయ సత్యమును మనం ఈ దినమున చూస్తాం. యెహోవా మెస్సీయ వారు సిలువ వేసినప్పుడు ఆయన ఇరుపక్కన ఉన్నటువంటి యొక్క 2 దొంగలు, ఆ యొక్క దొంగలకు కూడా శిక్ష వేయబడింది. వారు కూడా సిలువ వేయబడ్డారు. ఒకడు ఆయనను దూషించాడు, మరొకడు తన పాపములను ఒప్పుకుంటున్నాడు. ఒకడేమో ఆయనను దూషించాడు, మరి ఒకడేమో వాని పాపములను ఒప్పుకుంటున్నాడు. యెహోవా మెస్సీయ రబ్బుని, బోధకుడా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన వేడుకుంటున్నాడు. దానికి సమాధానముగానే యెహోవా మెస్సీయ వారు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని. చనిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి పాపికి రక్షణ దొరుకుతుందని ఈ యొక్క వాక్యము నిరూపిస్తుంది. ఇది ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి క్షమాగుణమును చూపిస్తూ ఉన్నది యొక్క లేఖనం. తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా యెహోవా మెస్సీయ వారు ఆ యొక్క శిలువ మ్రానులో ఉన్నప్పుడు కూడా తనను నమ్మిన వారికి పరలోక రాజ్యాన్ని ఇచ్చే అధికారం తనకుందని యెహోవా మెస్సీయ వారు తెలియచెప్తున్నారు. సమస్త మానవాళి కొరకు ఆ యొక్క శిలువ మ్రానులో ఆయన శిలువ వేయబడి కూడా ధారగా కారిపోతున్నటువంటి ఆ యొక్క రక్తమును, ఆ యొక్క వేదనను, ఆ యొక్క బాధను ఆయన భరిస్తూ కూడా ఆయన యొక్క క్షమాగుణము తెలుపుతూ ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా పరలోక రాజ్యమును ఆయన ఇస్తానని, ఆ అధికారము తనకు కలదని ఆయన చెప్తూ వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, నేడే నీవు నాతో కూడా పరదేశంలో. అవును ప్రియమైనటువంటి వారులారా, నేడే అన్నటువంటి యొక్క పదము ద్వారా దేవుని నమ్మిన వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి మరణం తర్వాత వెంటనే నిత్య జీవం ఉంటుందని ఆ యొక్క దొంగ యొక్క జీవితము నేర్పిస్తుంది, ఒక ఆత్మీయ సత్యాన్ని. మారు మనస్సుకు నిదర్శనం తన తప్పును ఒప్పుకుంటున్నాడు. దేవుని పట్ల భయము కలిగి ఆ యొక్క దొంగ మారు మనస్సు పొందడాన్ని ఇది లేఖనము చూపిస్తూ వస్తున్నది. దొంగ మారు మనస్సు పొందాడు, తన తప్పులను ఒప్పుకుంటున్న ఆ యొక్క శిలువ మ్రానులో ఆయన యొక్క దైవత్వాన్ని చూశాడు. దొంగ తన ప్రభు అయినటువంటి మెస్సీయ యొక్క దైవత్వాన్ని చూసి గుర్తించాడు. శిలువపై
అత్యంత బలహీనమైనటువంటి స్థితిలో ఉండి కూడా ఒక ఆత్మ పరలోకాన్ని, ఒక ఆత్మ నరకాగ్నికి పోకుండా ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారు వాని ప్రార్థనకు జవాబిచ్చారు. మారు మనస్సుకి నిదర్శనం ఆ దొంగ యొక్క జీవితం. తన తప్పును ఒప్పుకున్నాడు. దేవుని పట్ల భయము కలిగి దొంగ మారు మనస్సు పొందడానికి ఒక అవకాశం దొరికింది. రెండవ ఆత్మీయ సత్యం, యెషూవా మెస్సీయ వారు ఆయన యొక్క దైవత్వం కనపడుతుంది. శిలువపై అత్యంత బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా ఒక ఆత్మకు పరలోక రాజ్యాన్ని, పరదేశుని ఆయన 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 ఆయనకున్నటువంటి అధికారం ద్వారా ఆ దొంగకు ఆయన వాగ్దానం ఇచ్చాడు. అది ఆయన దైవత్వం. అవును ప్రియమైనటువంటి వాట్ల, తక్షణమే రక్షణను దయచేశాడు. వాని ప్రార్థనకు జవాబిచ్చాడు. నన్ను జ్ఞాపకము చేసుకో అని ఆ యొక్క దొంగ పలికాడు. కాబట్టి యెషూవా వారు వెంటనే ఆయన ఆ యొక్క గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు. దొంగకు రక్షణ దొరికింది. ఆ చివరి క్షణంలో రక్షణ అనేది ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు. నమ్మిన వెంటనే నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉండు. అది రక్షణ. ఆ యొక్క మాట సెలవిస్తుంది. ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారు రక్షణను దయచేశారు. నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంది. కాబట్టి ఆ యొక్క దొంగకు వెంటనే రక్షణ కలిగింది. మనం కూడా ఎప్పుడైతే ఆయనను విశ్వాసం ఉంచుతామో ఆయన వెంటనే మనకు కూడా రక్షణ పొందిన వారిలో మనము చేర్చబడతామని లేఖనము సెలవిచ్చుచున్నది. మనక్క క్రియలు కాదు, లోకంలో మనకంటే మించినటువంటి గొప్ప క్రియలను, నీతి క్రియలను చేసేటువంటి వారు ఉన్నారు. విశ్వాసము ముఖ్యము. దొంగ యొక్క జీవితంలో ఎటువంటి మంచి పనులు చేయలేదు. ఆ యొక్క దొంగ నేరస్తుడని వానికి శిక్ష విధించబడింది. వాడు కేవలము చివరి క్షణంలో మారు మనస్సు పొంది ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని, ఆయన రాజు అని, ఆయన దైవత్వమును చూసి ప్రభువా నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకము చేసుకో అని దీన మనస్సు కలిగి విజ్ఞాపన చేశాడు వాని యొక్క ప్రార్థన. కాబట్టి నిరీక్షణ కలిగించేటువంటి మాట. మరణ పడకపై ఉన్న వారికి కూడా రక్షణ పొందే అవకాశం ఉందని ఇది ఒక నిరీక్షణ కలిగినటువంటి మాట. మరణ పడకపై ఉన్నవారు కూడా ఈ దినమున మరణమునకు జోగుతున్నటువంటి వారు కూడా ప్రభువా ఆ యొక్క దొంగ వలె నేను పాపిని అని గుర్తించి నాకు రక్షణ దయచేయని ఒక మాట వారి హృదయంలో విశ్వసించాడు దొంగ. అలాగూ విశ్వసించిన తోడనే వారికి రక్షణ కలుగుతుందని ఈ యొక్క లేఖనము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇది నిరీక్షణ కలిగించేటువంటి మాట. పరదేశు వాగ్దానమునకు సాదృశ్యము. పరదేశు దేవుని సన్నిధిలో ఉండే ఆ యొక్క ఆనందకరమైనటువంటి స్థలము. ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారు వాగ్దానం ఇచ్చారు. పరదేశు నాతో కూడా దేవునితో సాంగత్యం కలిగినటువంటి ఒక ధన్యత, నాతో కూడా అని చెప్పడం ద్వారా పరలోకంలో మనము ఒంటరి వారం కాదు, ఆయన సన్నిధిలో మనం ఉంటామని లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఆయనతో మనం ఉంటామని, నాతో కూడా మీరు పరదేశులో ఉందరని ఆ యొక్క మాట సెలవిస్తుంది. మనము పరలోక రాజ్యంలో ఒంటరిగా కాదు, ఆయనతో కూడా మనం ఉంటామని ఆ యొక్క దొంగ విశ్వాసం ఇచ్చారు. అవును ప్రియమైనటువంటి వారు, పక్షపాతం లేనటువంటి ఒక ప్రేమ, యెషూవా మెస్సీయ వారి ప్రేమ, శిలువపై ఉన్నటువంటి ప్రేమ, పక్షపాతం లేనటువంటి ప్రేమ సమాజము తృణీకరించింది. దొంగని, నేరస్తుడని శిలువ వేశాడు ఆ యొక్క దొంగని. కానీ యెషూవా మెస్సీయ వారు ప్రేమించారు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యాషువ మెస్సియా వారు ప్రేమించారు ఆ యొక్క దొంగని, క్షమాపణను దయచేశారు. అందుకే నిశ్చయతను దయచేశాడు. నిశ్చయముగా నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పడం ఆయన చెప్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చే రక్షణ మార్పు లేనిది, దేవుడిచ్చేటువంటి రక్షణ మార్పు లేదు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, యాషువ మెస్సియా వారు రక్షణ మరియు విశ్వాసం దొంగతన క్రియల ద్వారా కాకుండా కేవలం విశ్వాసం అతడు దిగిపోయి మంచి క్రియలు చేసి మరలా దేవుని యొద్దకు రావడానికి అవకాశం లేనటువంటి ఆ యొక్క సమయమున విశ్వాసము ద్వారా రక్షణ పొందాడని లేఖనము సెలవిస్తున్నది. కేవలము విశ్వాసము ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు లేఖనము సెలవిస్తున్నది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మీరు విశ్వాసము ద్వారాని కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరమని లేఖనము సెలవిస్తున్నది. ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఈ భూమి మీద ఏ మనుష్యుడునూ అతిశయపడ వీలు లేదు. ఎందుకంటే ఆయనకు ఉచితంగా దయచేయబడినటువంటి కృప ఆ యొక్క దొంగను పరలోక రాజ్యము పరదైసుకు చేర్చబడ్డాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, నేడు అను సమయం ఉండగానే సమయమును పోనీయక మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతామని వాగ్దానము, దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇది. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 10:9 ఏమని ఒప్పుకున్నాడు దొంగ? ఆ యొక్క శిలువ మ్రానులో దొంగ ఒప్పుకున్నాడు. అది ఏమనగా, ప్రభువును యాషువ మెస్సియా వారిని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీవు హృదయం నందు విశ్వసించినడల నీవు రక్షింపబడదు అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఆ దొంగ ఒప్పుకున్నాడు రక్షణ కలుగునట్లు. నీవు సర్వోన్నతుడవని ఒప్పుకున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:2 యాషువానందున్న ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. దొంగ ఒక్కడే పరదేశుకు పోలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు పరదేశుకు కొనిపోబడ్డాడని అట్టి మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడనో శరీరం లేక కొనిపోబడనో నేను ఎరుగను, అది దేవునికే తెలియనని అపోస్తుల కార్యాలు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2 అపోస్తలుడైనటువంటి పౌలు, మెస్సియానందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడను. అతడు శరీరంతో కొనిపోబడనో లేదో నేను ఎరుగను అని అపోస్తలుడైనటువంటి పౌలు గురించి లేఖనం సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారుల వాక్యము ఎప్పటికీ అబద్ధము కానేలేదు. దొంగ పరదైసునకు కొనిపోబడ్డాడు. అపోస్తలుడైనటువంటి పౌలు శరీరంతో శరీరం లేక ఆయన ఆ యొక్క పరదేశునకు కొనిపోబడ్డాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, కాబట్టి పరిశుద్ధ గ్రంథము రోమీయులకు రాసినటువంటి పత్రిక లేఖనము సెలవిస్తుంది, బ్రతికి ఉండగానే పరదైసును చూశారు. మనం కూడా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనములో, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును కాక, జయించు వానిని దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. జయించు వానిని దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనము కూడా దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానం, పరదైసులో మనము నడిపించబడతాం, చేర్చబడతామని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా నేడు అను సమయం ఉండగానే మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన పాపములను క్షమించేటువంటి దేవుడు. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం లేఖనము సెలవిస్తున్నది, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. విశ్వాసులమే మన అతిక్రమములను మనం దాచిపెడుతున్నామా? ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. మనం ఒప్పుకొని విడిచిపెడుతున్నామా? పడిపోయామేమో,
ఎక్కడైనా లోకంలో సరి చేసుకోవాలి అనుదినము ప్రభు యొక్క పాదాల చెంత. కాబట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందు. యాషువా మెస్సేవారు గుర్తించాడు, ఆయన రాజు అని గుర్తించాడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అని ఆ యొక్క దొంగ అడుగుతూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మత్తయి సువార్త 16వ లేఖనము సెలవిస్తుంది, నీవు సజీవుడవు దేవుని కుమారుడమైన మెస్సియావని పేతురు ముందుగానే ఎరిగి ఉన్నాడు. పేతురు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? నీవు సర్వోన్నతుడమైన జీవము గల దేవుని కుమారుడవని నేను నమ్ముతున్నానని పేతురు సాక్ష్యం ఇచ్చాడు. బ్రతికి ఉండంగానే పేతురు చూచాడు, కానీ దొంగ ఆయనను చూచి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు. ఆయన కూడా శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. అయినా కూడా దొంగ ఆ యొక్క శిలువ మ్రానులో ఆయనను బోధకుడా, రబ్బుని, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. నీవు సర్వోన్నతుడమైన జీవము గల దేవుడవని నేను విశ్వాసం ఉంచుచున్నావు. నీవు రాజు అని విశ్వాసం ఉంచుచున్నావు. నీవు రాజ్యంతో తిరిగి వస్తావని నమ్ముతూ ఉన్నాను. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకో అని దీన మనస్సు కలిగి పశ్చాత్తాప హృదయంతో ఆ యొక్క దొంగ అడుగుతూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, శిలువ యొక్క ప్రాముఖ్యత రోమియోలోకి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ లేఖనము సెలవిస్తుంది, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడు. వాడు విజ్ఞాపన చేశాడు. శిలువ పైన ఉన్నటువంటి దొంగ ఆయన నామమును బట్టి విజ్ఞాపన చేశాడు, వాడు రక్షింపబడ్డాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 లేఖనం సెలవిస్తుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని, అటు తర్వాత తీర్పు జరుగునని. ఆ తీర్పు నియమింపబడినది. కాబట్టి ఆ దొంగ తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యాషువా పలికినటువంటి ఆ యొక్క రెండవ మాట ఆ శిలువ పైన ఉన్నటువంటి దొంగ యొక్క జీవితమును మార్చివేసింది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, శిలువపై యాషువాను చూచాడు. శిలువపై ఉన్న యాషువా వైపు చూడగానే మారు మనస్సును పొందాడు. శిలువపై ఉన్నటువంటి యాషువాను, శిలువపై ఉన్నటువంటి ఆయన వైపు చూచాడు. ఆయన వైపు చూడగానే మారు మనస్సు పొందాడు దొంగ. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే నన్ను జ్ఞాపకం చేసుకో అని విజ్ఞాపన చేశాడు. కాబట్టి ఆయన కూడా, యాషువా మెస్సేవారు కూడా ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు ఆ యొక్క దొంగకి. శిలువలో ఉన్నటువంటి ఆ యొక్క దొంగ జీవితంలో దేవుడు రక్షణను దయచేశాడు. ఏ ఆత్మీయ సత్యాన్ని ఈ దినమున మనము నేర్చుకోవాలి. కాబట్టి ఆ యొక్క రక్షణ మాటలు లోకంలో ఉన్నటువంటి అన్యులకు తెలియచెప్పాలి. నేడు అను సమయం ఉండగానే మనము ఆ యొక్క సువార్తను ప్రకటించాలని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి అనుదినము లేఖనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి రేపటి ఉదయ కాలమున 3వ మాటను మనం ధ్యానిస్తాం. దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం బట్టి ఆయన మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అందరికీ షలోం.